హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో అయితే మనం బేసిక్ టు అడ్వాన్స్డ్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అనేటువంటి కోర్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఈ కోర్సుకు సంబంధించినటువంటి కొన్ని డౌట్స్కు సంబంధించినటువంటి వీడియోస్ అయితే ఇక్కడ మనం రికార్డ్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఎస్క్యూఎల్ జాయిన్స్, ఓకేనా, జాయిన్స్ గురించి పూర్తి వివరాలు, ఓకేనా, కన్ఫ్యూజన్ లేకుండా వితౌట్ అసలు జాయిన్ అనేటువంటిది ఎందుకు, అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్, అండ్ మనం జాయిన్ అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి అయితే ఇక్కడ నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ జాయిన్ ఆపరేషన్ ఎందుకండి అంటే, ఓకేనా, వీఆర్ సెలెక్టింగ్ ద డేటా ఫ్రమ్ మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటా అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేయాలి. మరి మల్టిపుల్ టేబుల్స్ లో నేను డేటాను ఎందుకు స్టోర్ చేయాలి? ఫస్ట్ అది ఒకే టేబుల్లో డేటా అనేటువంటిది ఉంటే సరిపోదా? ఓకేనా. సో మరి ఒకే టేబుల్లో డేటా అనేటువంటిది ఉంటే ఏంటో ప్రాబ్లం ఏందనేటువంటిది చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏ టేబుల్ లైక్ ఎంప్లాయీ టేబుల్ అనేటువంటిది ఉంది అనుకుంటున్నా. సో ఈ ఎంప్లాయీ టేబుల్లో ఇన్ఫర్మేషన్ అబౌట్ జస్ట్ ఎంప్లాయీ మాత్రమే ఇక్కడ పెట్టేస్తున్నా, నేను ఇక్కడ పెడుతున్నా. ఎందుకండి అంటే, సో దీంట్లో నేను ఎంప్లాయీ డేటానే పెట్టాలనుకుంటున్నా. ఎంప్లాయీ నెంబర్, ఓకేనా, ఎంప్లాయీ నెంబర్ అండ్ ఎంప్లాయీ నేమ్, ఈ నేమ్ అండ్ నెక్స్ట్ ఆయన శాలరీ అండ్ ఆయన ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాడు, డిఈపిటి, ఇట్లా రాసిన. సో మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంప్లాయీ 101 అండ్ 102 అండ్ రిమైనింగ్ డేటా, ఓకే, 102, 103 అండ్ 104. ఇట్లా నా కంపెనీలో సమ్ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్. మరి థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. నా దగ్గర ఉండేటువంటివి ఒక 3 డిపార్ట్మెంట్సే ఉన్నాయి అనుకుంటున్నా. 3 డిపార్ట్మెంట్స్. ఆ 3 డిపార్ట్మెంట్స్ ఏమున్నాయి అంటే, డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ దాని డి నేమ్ అనేటువంటిది సమ్ ఎక్స్ అండ్ మరి వీళ్ళు ఎక్కడ వర్క్ చేస్తున్నారు లొకేషన్ అంటే, డి నేమ్ అనేటువంటిది ఏ, లొకేషన్ ఎక్స్. 20 డిపార్ట్మెంట్. సో బి అండ్ నెక్స్ట్ వై లొకేషన్. 30 డిపార్ట్మెంట్ సి అండ్ జెడ్ లొకేషన్. ఇట్లా ఉన్నారు డిపార్ట్మెంట్లు 3. అండ్ ఇది 10th డిపార్ట్మెంట్ లో ఒక 1000 మెంబర్స్, 20 డిపార్ట్మెంట్ లో ఒక 1000 మెంబర్స్, 30 డిపార్ట్మెంట్ లో ఒక 1000 మెంబర్స్, మొత్తం 3000 మెంబర్స్ ఆర్ వర్కింగ్. మరి ఇప్పుడు ఇక్కడ నేను జస్ట్ ఇక్కడ ఏం చేసుకుంటూ పోతున్నా, డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటిది రాస్తూ పోతున్నా. డిపార్ట్మెంట్ నెంబర్ ఒకవేళ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ తో పాటు ఏంటండి, డిపార్ట్మెంట్ నెంబర్ తో పాటు ఈ డి నేమ్ లొకేషన్ రాయాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు సేమ్ డిపార్ట్మెంట్ లో 1000 మెంబర్స్, ఓకేనా, ఎగ్జిస్టెడ్ అన్నప్పుడు ఈ డిపార్ట్మెంట్ నెంబర్ అండ్ లొకేషన్ అనేటువంటిది ఇక్కడ 1000 టైమ్స్ రిపీట్ చేయాలి. ఎందుకంటే, ఓకేనా, సేమ్ డిపార్ట్మెంట్ లో 1000 మెంబర్స్ ఆర్ వర్కింగ్, 1000 ఎంప్లాయీస్ వర్కింగ్. 1000 ఎంప్లాయీస్ 10th డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నారు అంటే 10th డిపార్ట్మెంట్ నేమ్, 10th డిపార్ట్మెంట్ లొకేషన్ 1000 టైమ్స్ చేయాలి. 20 డిపార్ట్మెంట్ నేమ్ అండ్ 20 డిపార్ట్మెంట్ లొకేషన్ ఒక 1000 టైమ్స్. 30 డిపార్ట్మెంట్ నేమ్, 30 డిపార్ట్మెంట్ లొకేషన్ ఒక 1000 టైమ్స్. అంటే ది సేమ్ డేటా ఎగ్జిస్టింగ్ ఇన్, ఓకేనా, 1000 టైమ్స్. మరి అన్నప్పుడు ఒకే టేబుల్లో ఉండకుండా నేను ఏం చేస్తున్నా, డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ సపరేట్ అండ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ సపరేట్ గా క్రియేట్ చేసుకొని ఇప్పుడు ఈ టేబుల్స్ నుంచి ఒకవేళ నాకు ఓన్లీ ఎంప్లాయీ అన్నప్పుడు ఎంప్లాయీ టేబుల్ ఓపెన్ చేస్తా, డిపార్ట్మెంట్ అన్నప్పుడు డిపార్ట్మెంట్ డేటాను ఓపెన్ చేస్తా, అండ్ ఎంప్లాయీని డిపార్ట్మెంట్ కంబైన్డ్ గా నేను చెక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రెండింటిని జాయిన్ చేస్తున్నా. దాన్ని ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, the join clause allows us, ఓకేనా, we can join table using select statement. ఇక్కడ మనం యూజ్ చేసేటువంటిది సెలెక్ట్ స్టేట్మెంట్ లో అండ్ ఈ టేబుల్లో ఉండేటువంటి సమ్ కాలమ్ నేమ్స్ అండ్ దీంట్లో ఉండేటువంటి సమ్ కాలమ్ నేమ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ నెక్స్ట్ జాయిన్ కండిషన్ అంటే వాట్ జాయిన్ కండిషన్స్ అంటే, ఇట్ మే బి ఏ ఈక్వి జాయిన్, ఇక టైప్స్ ఆఫ్ జాయిన్ ఈక్వి జాయిన్, నాన్ ఈక్వి జాయిన్ ని యూజ్ చేస్తావా, ఓకేనా, ఆర్ లేదు అంటే ఇక్కడ సెల్ఫ్ జాయిన్ ని యూజ్ చేస్తావా, అవుటర్ జాయిన్ ని యూజ్ చేస్తావా, అండ్ ఈ అవుటర్ జాయిన్ లో లెఫ్ట్ అవుటర్ జాయిన్, రైట్ అవుటర్ జాయిన్, ఫుల్ అవుటర్ జాయిన్,
అండ్ కార్టిషన్ ప్రోడక్ట్ ఆర్ క్రాస్ జాయిన్ అని చెప్పేసి ఇట్లా మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్ కండిషన్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి. మరి దీంట్లో నీకు ఏ జాయిన్ కావాలి, వాట్ టైప్ ఆఫ్ జాయిన్ యూ రిక్వైర్డ్, సో ఆ కండిషన్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనము రాస్తాం. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, సెలెక్ట్ స్టేట్మెంట్ తో పాటు యూ నీడ్ టు మెన్షన్ వన్ జాయిన్ కండిషన్ మ్యాండేటర్లీ. అండ్ నెక్స్ట్ హియర్ ఎందుకు అంటే హియర్ ద డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ఓకేనా మల్టిపుల్ టేబుల్స్ లో ఉంది కాబట్టి ఆ మల్టిపుల్ టేబుల్స్ నుంచి డేటాను రిట్రైవ్ చేయడం కోసం ఇక్కడ జాయిన్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. ఓకేనా, చూడండి ఇక్కడ యూజ్ డేటా ఫ్రమ్ వన్ టేబుల్ టు ఓకేనా సెలెక్ట్ రోస్ ఫ్రమ్ అనదర్ టేబుల్. అండ్ ఇన్ జనరల్ టేబుల్స్ ఆర్ ఓకేనా రిలేటెడ్ టు ఈచ్ అదర్ యూజింగ్ ఫారెన్ కీ. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎంప్లాయీ టేబుల్లో ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ అనేటువంటిది ఉంది. డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా నాకే ఉండాలి, ఇక్కడ డిఈపిటి నెంబర్ అనేటువంటిది ఉండాలి. ఇది డిపార్ట్మెంట్ టేబుల్లో ప్రైమరీకి అండ్ ఇది ఇక్కడ ఏం చేస్తుంది ఫారెన్ కి రిలేషన్షిప్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓకేనా టేబుల్స్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ అయి ఉండాలి, ఒకదానికొకటి ఒక రిలేషన్షిప్ అనేటువంటిది ఉండాలి. రిలేషన్షిప్ అనేటువంటిది లేకుండా మనం ఇక్కడ జాయిన్ ఆపరేషన్ అనేటువంటిది చేయలేం. అంటే ఓకేనా, సో ఏం చెప్తున్నామండి అంటే ఇక్కడ ఒక పాయింట్ ఓకేనా ఇన్ మల్టిపుల్ టేబుల్స్ లో ఓకేనా ఈచ్ టేబుల్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ కామన్ కాలం అనేటువంటిది ఉండాలి. వన్ కామన్ కాలం అనేటువంటిది ఉండాలి. వన్ కామన్ కాలం ఇక్కడ ఈ పాయింట్ వన్ కామన్ కాలం అనేటువంటిది ఉండాలి. ఈ కామన్ కాలంలో సేమ్ డేటా టైప్ అనేటువంటిది ఉండాలి. డేటా టైప్ ఇక్కడ డిపార్ట్మెంట్ టేబుల్లో నంబర్ డేటా టైప్ యూజ్ చేస్తే ఎంప్లాయీ టేబుల్లో కూడా అది సేమ్ కాలం అనేటువంటిది నంబర్ డేటా టైప్ నే యూజ్ చేయాలి. అండ్ సేమ్ డేటా టైప్ అండ్ సేమ్ వాల్యూస్ అనేటువంటివి ఉండాలి. అంటే ఇక్కడ 10, 20, 30 తీసుకుంటే ఇక్కడ కూడా 10, 20, 30 అనేటువంటివి ఎగ్జిస్ట్ అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ కాలం నేమ్ అనేటువంటిది నీ ఇష్టం, ఏ నేమ్ అన్నా పెట్టుకో, బట్ దాని డేటా టైప్ అండ్ దాంట్లో ఉండేటువంటి వాల్యూస్ అనేటువంటివి సేమ్ గా ఉంటే సరిపోతుంది. సో ఇది ఏంటండి అంటే జాయిన్ కండిషన్ కు ఓకేనా సమ్ డెఫినేషన్. అండ్ నెక్స్ట్ హియర్ ఓకేనా ఈ జాయిన్ ఆపరేషన్ చేసేటప్పుడు ఏ ఆపరేటర్స్ ను యూజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ చూడండి లైక్ ఏంటండి ఇక్కడ ఈక్వల్ గాని లెస్ దెన్ గాని గ్రేటర్ దెన్ గాని లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అనేటువంటి వాటిని యూజ్ చేస్తాం ఇన్ జాయిన్ కండిషన్ లో. And what are the different types of join operations? Joins are there means equi-join, non-equi-join, self-join, and outer join. Outer join లో left outer join, right outer join, full outer join, and cross join అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సెలెక్ట్ స్టేట్మెంట్ అని చెప్తాం కదా వెరీ బిగినింగ్, సెలెక్ట్ స్టేట్మెంట్ అండ్ జాయిన్ కండిషన్. చూడండి ఇక్కడ ఇదంతా సెలెక్ట్ స్టేట్మెంట్, ఇది ఒక సింటాక్స్. సెలెక్ట్ column 1, column 1, column 2, column 3 dash 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 n number of columns from table 1, table 2. ఇంకా ఇక్కడ నీకు ఒకవేళ n నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటే n నెంబర్ ఆఫ్ టేబుల్స్ నుంచి ఇక్కడ కాలం లిస్ట్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ వేర్ కండిషన్ లో టేబుల్ 1 లో ఒక కామన్ కాలం అనేటువంటిది ఉండాలి అని చెప్పిన నేను. మరి టేబుల్ 1 లో ఉండేటువంటి కామన్ కాలం నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ ఆపరేటర్స్ లో ఏదో ఒక ఆపరేటర్ ను యూజ్ చేయాలి అని చెప్పిన, ఇక్కడ అదే ఉంది ఓకేనా. ఈక్వల్ ఆపరేటర్ ఈజ్ దేర్, ఈక్వల్ ఆపరేటర్ ఓకేనా. టేబుల్ 1 డాట్ కాలం నేమ్ అండ్ టేబుల్ 2 డాట్ కాలం నేమ్ అనేటువంటి వాటిని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇంకా వేరే ఏమన్నా కండిషన్స్ అనేటువంటి ఉన్నా కూడా ఆ కండిషన్స్ ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ వాట్ అండి జాయిన్స్. అండ్ ఇన్ అవర్ రియల్ అండ్ లైవ్ క్లాసెస్ లో ఇంకా చాలా అంటే ఒక జాయిన్ అనేటువంటి దాని గురించి మనం ఒక 2-3 days క్లాస్ అనేటువంటిది తీసుకుంటాం. సో ఇది వెరీ బేసిక్ లెవెల్ ఫండమెంటల్స్. మరి ఈ కోర్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ అయితే ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా ఓకేనా. వెబ్సైట్ అయితే ఓపెన్ చేస్తున్నా పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఇక్కడ pythonlife.in/oracle-live.html అనేటువంటిది వెబ్సైట్. దిస్ ఈస్ ద వెబ్సైట్ ఓకేనా. ఈ వెబ్సైట్ కు నీవు కనెక్ట్ అయితే నీకు ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్ ఎస్క్యూఎల్ విత్ ఒరాకిల్ అండ్ పిఎల్ఎస్క్యూఎల్ కూడా మీకు మేము ఆఫర్ చేస్తున్నాం. కావాలంటే ఇక్కడ మనం కోర్స్ సిలబస్ అనేటువంటిది మనం తరువుగా అబ్జర్వ్ చేయాలి ఓకేనా. సిలబస్ లో
ఇంట్రడక్షన్ నుండి ఓకేనా పిఎల్ఎస్క్యూఎల్ కలెక్షన్స్ ఇన్ పిఎల్ఎస్క్యూఎల్ వరకు మనం ఏం చేస్తున్నామండి అంటే ఆల్మోస్ట్ ఒక 20 చాప్టర్స్ అయితే డిస్కస్ చేస్తున్నాం. మరి ఈ కోర్స్ అయితే ఓకేనా ఎప్పుడు బ్యాచ్ అయితే ఓకేనా 11th మార్చ్ 2026లో ఎవరైనా ఒరాకిల్ నేర్చుకోవాలి అనేటువంటి వాళ్ళకు వెరీ బిగ్ ఆపర్చునిటీ. ఎందుకండి అంటే ఒరాకిల్ అనేటువంటిది ఎవరైనా నేర్చుకోవచ్చు. లైక్ జావా డెవలపర్స్, పైథాన్ డెవలపర్స్, ఎనీ అదర్ ప్రోగ్రామింగ్ డెవలపర్స్. సో ఇక్కడ ఇది డేటాబేస్, మీ ప్రోగ్రామింగ్ అండ్ డేటాబేస్ అనేటువంటిది మెయిన్గా డెవాప్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఏం చేయొచ్చండి అంటే ఈ ఒరాకిల్ అనేటువంటి కోర్సును నేర్చుకోండి అండ్ నీ ప్రొఫైల్ అనేటువంటి దాన్ని మోర్ స్ట్రాంగ్గా కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.